తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రైటర్, కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, విశ్వ నియమాల ప్రచారకురాలు డాక్టర్ లక్కరాజు నిర్మలా గారు. నమస్కారం అమ్మా. నమస్తే. ఏదో ప్రశ్న తీసుకొని వచ్చింటావు బాబు. ఖచ్చితంగా కదా, మీ నుంచి మొత్తం అంతా కూడా తీసి లాగి ఇన్ఫర్మేషన్ ప్రజలకి పంచేయాలన్నమాట. అదే ఉద్దేశం. అయితే అమ్మా, ఈ రోజుల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఏంటంటే పిల్లలు లేకపోవడం అన్నది. సో అటు ఆడవాళ్ళు చూసుకున్నా ఏదో ఒక లోపం, మగవాళ్ళు చూసుకున్నట్లయితే వీర్య కణాలు తక్కువ ఉండడం వల్ల కూడా మెయిన్ రీజన్ అదే చెప్తున్నారు. సో 100 మందిలో ఖచ్చితంగా ఒక 90% వరకు ఇదే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అంటే అది మనం తీసుకునే ఆహారము, అలాగే చుట్టూ ఉండే సరౌండింగ్స్, ఇది కూడా ఒక కారణం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకా అది కాకుండా ఇంకా ఏవే ఉన్నాయంటారు ఇందులో రీజన్స్? నేను మొన్న యుఎస్ వెళ్ళినప్పుడు నాన్న, యుఎస్లో పాపం ఆడపిల్లలు, ఆంటీ నేను చెప్పుకోవాలా మీకు, ప్లీజ్ ఆంటీ ఎవరికి చెప్పకండి, పెళ్లి చేసుకొని కొత్తగా వచ్చాం, మా ఆయన చెయ్యి కూడా వేయడు, ఎప్పుడో సెక్స్ చేస్తాడు వెళ్ళిపోతాడంతే. ఇంకో అమ్మాయి వచ్చింది, 2 పిల్లల తల్లిని, నాకు కూడా శారీరకంగా ఏదో కోరికలు ఉంటాయి కదా ఆంటీ, రోజంతా పిల్లడితో ఉద్యోగం చేసి కనీసం సాయంత్రం అన్నా ఇలా పక్కనొచ్చి కూర్చొని మాట్లాడతాడంటే, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతాడు, అలా వెళ్ళిపోతాడా ఆంటీ, అసలు చెయ్యి కూడా వేయడా ఆంటీ, కనీసం స్పర్శ కూడా లేదా ఆంటీ, కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి నాన్న. కాబట్టి నాకు అక్కడ వెళ్ళినప్పుడు 2-3 వేల కేసులలో ఇవి 50% కేసులు నేను విన్నాను. ఎందువల్ల జరిగింది అని అంటే, మనకేంటంటే అక్కడ ఈ ల్యాప్టాప్లు ఒకటి పట్టుకొని ఉండడం మూలంగా శరీరంలో మనకు 72% వాటర్ ఉండాలి. ఇంకో విషయం చెప్పనా, అతనిలో వీర్యకణాలు లేగి మొగతనం 30-40 ఏళ్ళకి తగ్గిపోతే పెళ్ళాం మీద డామినేషన్ చేసి, పెళ్ళాన్ని నీవు ఆ తప్పు చేసినావు, నీవు ఈ తప్పు చేసినావని వంకలు పెట్టి ఏడిపిస్తున్నారు. ఎందుకు? తనలో బలహీనత ఉంది, తను భార్య పక్కకు రాలేకపోతున్నాడు, చేతులు వేయలేకపోతున్నాడు, ఆ అమ్మాయి ఏదైనా సెక్స్ పరంగా అడిగితే తను చేయలేని బలహీనతల్లో ఉన్నాడు. ఆ బాధను న్యూనతా భావాన్ని తప్పిపుంచుకుంటేందుకు మేల్ డామినేషన్ చేసి ఆమెను సతాయిస్తున్నారు. కొట్టేవాళ్ళు ఉన్నారు, తిడుతూ ఉన్నారు, పిల్లల్ని సరిగ్గా పోషణ చేయటం లేదనే వాళ్ళు ఉన్నారు, నీవు మా అమ్మ నాయనని సరిగ్గా చూడ, ఏదో ఒక రీజన్ పెట్టి అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారు. అంటే దూరం పెట్టాలన్నదే ఉద్దేశం. పాపం ఆ అబ్బాయిలకు కూడా తెలియదు, కానీ తనని తాము రక్షించుకోవడానికి ఎంచుకున్నటువంటి మార్గాలు ఇవి. ఎందువల్ల ఇవంటే 72% వాటర్ మన బాడీలో ఉండాలి. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ల మూలంగా, సెల్ ఫోన్ల మూలంగా డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీ అంతా. బాడీ ఎప్పుడైతే ఆడవాళ్ళకు ఆడతనం ఉండదు, మగవాళ్ళకు మగతనం ఉండదు. అదొక్కటే కాదు, డ్రింక్స్ సాటర్డే సండే వచ్చిందంటే తాగుతున్నారు. అవునా? తాగడం ఒకటి, తర్వాత కోరికలు పెంచుకోవాలి, సెక్స్ పరంగా ఉండాలి అనే వాతావరణం వాళ్ళ చుట్టూ ఉండట్లేదు. ఒక అనుబంధము, ప్రేమించేటప్పుడు ఉన్నంత హడావుడి, అది మళ్ళీ నాకు భార్య కావాలన్న కోరిక, అటువంటి స్పందన కలిగించేటువంటి వాతావరణం మన దగ్గర తగ్గిపోవడం. తర్వాత తినే ఆహారం ఒకటి, ఏదో జంక్ ఫుడ్ తింటున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లాలో వంటలు, పూతరేకులు, ఏవేవో స్పెషల్ వంటలన్నీ చాలా బాగుంటాయి కదా. అక్కడ ఉండేవాళ్ళు వంటలు చేసుకున్నప్పుడు 1/4 కిలో నూనె వేసి కూరలు చేస్తారు. ఆ తీపి పదార్థాలకు, స్వీట్స్కు స్పెషలైజేషన్ కదా. ఎందుకలాగా? కృష్ణా జిల్లా ప్రాంతము నీటితో కూడుకొని ఉన్నది, గోదావరి జిల్లా వాళ్లకు నీటితో కూడుకొని ఉన్నది. నీటితో ఉండే వాళ్లకు అనుబంధాలు, ప్రేమలు ఎక్కువ. అంటే శుక్రకణాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. చూసినవా, మొన్న పెళ్ళికి పిలవలే వాళ్ళని, జీవితం అంతా ఏడుస్తూ ఉంటారు వాళ్ళ చుట్టాలు ఒక్కళ్ళు పిలవకపోతే. అక్కడ వండే వంటకాలు ఎలా ఉంటాయో తెలిసినా, 1/4 కిలో నూనె వేసి నూనెతో వండుకుంటేనే ఆ నీటి పరివాహ ప్రాంతంలో వాళ్ళకు వాటర్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్కు ఈ నూనెతో వేడి పదార్థాలను తింటే బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే వాతతత్వం పెరిగిపోయి వాళ్ళల్లో, వాతతత్వం వాటర్ క్వాంటిటీ, వాతం అంటే నీళ్ల క్వాంటిటీ ఎక్కువ పెరిగితే డల్నెస్ వస్తుంది మనిషికి, యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. వాటర్ లేకుంటే ఎట్లనో, ఎక్కువ ఉంటే కూడా అదే జరుగుతుంది. కాబట్టి అక్కడి పరివాహక ప్రాంతంలో జరిగింది ఏంటి, మనం ఆయిలీ ఫుడ్లో మంచిగా ఆయిల్లో ఉడకబెట్టినటువంటి ఫ్రైలు,
మంచి నూనె పావు కిలో నూనెలు వేసేసి వండుకొని తింటారు. అక్కడ పండే ఆహారము వాళ్ళ నిత్య జీవితంలో తింటారు. ఆ కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలైన పళ్ళు స్పెషల్గా అక్కడే కాస్తాయి. ఈ మామిడి పండు అక్కడదే, ఈ స్వీట్లు అక్కడివే అనుకుని చెప్తుంటారు. ఆ అంటే భౌగోళికంగా శారీరకంగా మార్పులు కలగడానికి అక్కడ కొన్ని వాతావరణము, అన్ని పళ్ళు, ఆ వాతావరణ దగ్గర వంటకాలు ఉంటాయి. ఇవాళ నువ్వు హైదరాబాద్ వచ్చావు, హైదరాబాద్ వచ్చి పావు కిలో నూనె పెట్టి ఫ్రై చేసి తిన్నావు అనుకో, కొలెస్ట్రాల్ పెరిగిందని డాక్టర్ చెప్తాడు. ఎందుకు? ఇది వేడి ప్రాంతము, అట్లా తినకూడదు. ఆ మహబూబ్ నగర్, మా రాయలసీమ అక్కడ మా ప్రాంతం వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళంతా డ్రై తింటారు. మేము నూనెలు ఆవకాయ పెట్టుకుంటే కూడా నీళ్ళు ఆవకాయ పెట్టుకుంటాము. అక్కడ మా వియాల వారు వచ్చి ఆవిడ గారు నీళ్ళు ఆవకాయ పెట్టారని జోక్స్ వేస్తుంటారు. మేము నీళ్లు పోసి పెట్టుకుంటాం ఆవకాయని. అక్కడ మీరు కిలోల నూనె పోసుకుంటారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళంతా. కాబట్టి అక్కడ మహబూబ్ ఏరియాలో ఉండే డ్రై ఏరియాలో తెలంగాణలో నూనె ఎక్కువ వేసుకుంటే ఆల్రెడీ వేడి ప్రాంతము, పైల్స్ వస్తాయి నూనె ఎక్కువ తింటే. ఇక్కడికి హైదరాబాద్కు వస్తాడు ఎవడు, మార్వాడి వాళ్ళు ఎవరో పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళకు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోటీలు తినే అలవాటు. ఇక్కడ కూడా వచ్చి రోటీ తిని అమ్మ పూరా తిను క్యాకాయ అంట, నేను రోటీ నీ ఎంకన్నాలారా, ఒక పూటన్న అన్నం తినాలరా, ఇది వేడి ప్రాంతము, నువ్వు 3 పూటలు తింటే బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి నీకు, అందుకేం చెప్తాను. కాబట్టి ఆహార పదార్థం ఏం తింటున్నామనేది మన వాతావరణాన్ని, అంటే ఈ సృష్టి మొత్తంలో ఏ ఊర్లో ఎలా తినాలో ఉంది. డ్రై ప్రాంతంలో ఎట్లా మిల్లెట్స్ తినండి అని ఓ పాపులారిటీ చేస్తున్నారు. మిల్లెట్స్ రాయలసీమలో ప్రాంతానికి పడతాయి, మనకు పడవు, అవి డైజెషన్ కావు మనకి. కానీ మిల్లెట్స్ తినండి, మిల్లెట్స్ ఉప్మా తినండి, ఆకలే వేయదు, మేము రీసెర్చ్ చేసామని చెప్తున్నారు. ఏ ప్రాంతంలో భౌగోళికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మనకు కొన్ని వంటలు, పద్ధతులు, నమ్మకాలు, విశ్వాసాలు ఆరోగ్యరీత్యా ఏర్పరిచారే తల్లి. ఇవాళ మనం ఏ ఆహారం తింటున్నామో, యూఎస్కి వెళ్ళిన తర్వాత నువ్వు బిర్యానీ, బజ్జీలు కూడా తయారవుతున్నాయి అక్కడ. ఆన్లైన్లో కావాలంటే దొరుకుతున్నాయి, సున్నుండలతో సహా దొరుకుతున్నాయి. కానీ అక్కడి నీళ్ళకి లైట్ ఫుడ్, బ్రెడ్, జాము, లైట్ ఫుడ్ తింటేనే డైజెషన్ అవుతుంది, లేకపోతే మోషన్ కాదు, ఆకలి వేయదు. మీరు ఇలాంటి పదార్థాలు మీరు ఏవి తినకూడదో అవి మీరు అక్కడ తిన్నప్పుడు, అంటే అక్కడక్కడ డిఫరెంట్గా ఉన్నటువంటి ఏ ఆహార పదార్థం మీ శరీరానికి అలవాటు పడ్డది, ఆ పరివాహక ప్రాంతంలో ఏ ఆహారం ఉన్నది, మీరు ఎలాంటి ప్రదేశంలో ఉన్న. ఇప్పుడు కొడైకెనాలు, ఊటీ వెళ్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, ఆలుగడ్డలు, క్యారెట్లు, బీట్రూట్లు మంచి కటకట తింటారు. ఆ ఆహార పదార్థం తిన్నప్పుడు వాళ్ళ శరీరానికి చలువ చెయ్యదు. పచ్చిమిర్చి కచ్చి తినేస్తారు, పచ్చి కారం ఇట్లా దంచుకొని ఉప్పేసుకొని తింటారు. మనలాగా ఉడకపెట్టే ఆహారం ఉండదు అక్కడ. ఊటీ, కొడైకెనాలు ఆ ప్రాంతంలో. ఎందుకు అనంటే ఇదే ఆ వాతావరణ. పక్షులే ఉన్నాయి కదే, ఊటీ, కొడైకెనాల్లో రకరకాల పక్షులకు బొచ్చు ఎక్కువ ఉంటుంది, వాటిని రక్షించుకోవడం మనం సైన్స్లో కూడా చదువుకున్నాం. ఫలానా ఊళ్ళో ఇలాంటి గేదెలు ఉంటాయి, ఇలాంటి ఆవులు ఉంటాయి, ఇలాంటి పక్షులు ఉంటాయని. ప్రకృతి సిద్ధంగానే మనకు కొన్ని అలవాట్లని, శరీరాకృతిని, ఆహార పదార్థాలను ఇన్నిచ్చింది. ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే ప్రకృతికి విరుద్ధంగా బ్రతుకుతున్నాం కాబట్టి వీర్యకణాలు నశించిపోయాయి. ఇది తెలుసుకొని పంచభూతాలకి అనుగుణంగా మనము మన ఆహార వ్యవహారాలను చేసుకున్నప్పుడు వీర్యకణాలు ఉత్పత్తి జరుగుతాయి. అదే సీక్రెట్. ఓకే. పంచభూతాలతో, పంచభూత తత్వం, విశ్వంలోని పంచభూతాలతో మెయిన్. ఎలా? భూమిలో చెప్పుల్లో కాళ్ళు లేకుండా భూమిలో కాళ్ళు పెట్టాలి ఇక్కడున్న వీర్యకణాలు లేనోళ్ళు. స్విమ్మింగ్ పూల్లో బొడ్డు దాకా నీళ్లలో మునగాలి, శుక్రకణాలు అభివృద్ధి చెందినాయని పీల్చుకోవాలి. వం బీజాక్షరం, వం అనే బీజాక్షరం చేసుకుంటే సూర్యకణాల్లో దోషాలు పోయి వీర్యకణాలు ఉత్పత్తి చెందుతాయి, మేల్ కానీ ఫిమేల్ కానీ. ఇదే. ఇంకొకటి, ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో దానికి ఒకటి స్పర్శ, ఒకటి చూడటం, ఒకటి వాసన చూడటం. ఇవి ఏవైతే ఉన్నాయో భార్యాభర్తలు ఇద్దరు ఈ పంచేంద్రియాలతో అనుబంధం కలిగి ఉండాలి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కన్ను చూపుతో ఒకరినొకరు చూసుకోవాలే తల్లి. నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఆమె దగ్గర మంచి పెళ్ళాం, అది ఆ పిచ్చిముండది ఎవరో పనిచేసి ఆమెను ఉంచుకున్నాడు వాడు. నేను ఇంత మంచిగా ఇంత ఆస్తిపరాలను కానీ ఆమె దగ్గరికి పోతున్నాడు అంటే ఆమెతో వాసన, పూర్వజన్మలో వాసనలు అంటారు. వాళ్ళు వేసుకునే డ్రాయర్లు, బాడీలలో వచ్చే వాసన వాళ్ళని ఆకర్షిస్తుంది. అందుకే కొంతమంది అమ్మాయిలతో బయటికి వెళ్ళిపోతుంటారు.
ఆ వాసన కావాలి ఒకళ్ళకొకళ్ళకి. కన్నుతో చూసుకోవాలి మగుడు పెళ్ళాలిద్దరు. చెవులతో మంచి మాట, కొట్టుకోవడమే సరిపోయాయి. ఎందుకు కొట్టుకుంటున్నారు వాళ్ళ భార్య భర్త? నేను ఒక మాట అడిగితే చెప్పు. వాళ్ళ అమ్మా నాన్న కొట్టుకోవడమే చూశారు, తిట్టుకోవడమే చూశారు, కాబట్టి వాళ్ళిద్దరు కూడా కొట్టుకొని తిట్టుకుంటేనే సంసారం అనుకుంటున్నారు, అందుకే విడిపోతున్నారు. అది కూడా ఒక కారణం కదా. అవును. కాబట్టి కన్నుతో చూసుకోవాలి ఒకళ్ళనొకళ్ళు. మంచి చీర కట్టుకో, ఎప్పుడు నైట్ గౌన్లు ఉంటావు, ఈ డ్రెస్ వేసుకో బాగుంటుంది అనగలగాలి మగుడు ఓపెన్గా నోటితోటి. నోరు ఉన్నది ఎందుకు? కమ్యూనికేట్ యువర్ సెల్ఫ్. నాకు నా భార్య ఇలా ఉంటే నచ్చుతుంది అని చెప్పుకోగలగాలి. స్త్రీ కూడా నా భర్త నాకు ఇలాగుంటే చెప్పుకోగలగాలి. కమ్యూనికేషన్ అంత ఓపెన్ మైండ్ ఉండాలి. కంటితో చూడాలి, చెవులతో వినాలి, ముక్కుతో వాసన, నోటితో కమ్యూనికేట్, అప్పుడే వీర్యకణాలు అభివృద్ధి చెందుతాయి. ఇదమ్మా రహస్యం. పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచలోహాలు మన శరీరంలో ఆ పంచేంద్రియాలు యాక్టివేట్ అయినప్పుడు సెక్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. అవి యాక్చువల్ గా రెగ్యులర్ గా ఉండేటివి, అవి వదిలేసి దూరంగా ఉన్న వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటాము. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ డబ్బులు ఖర్చు పెట్టేసిన తర్వాత అప్పుడు గానీ తెలియదు అనమాట. ఇవన్నీ మళ్ళీ మన మూలాలకి రావాల్సిందే అని. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.